అయితే మస్తు ఎండ పడుతుంది కదా. అంజలి అయితే మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు అయితే అంజలి అయితే ఫ్రూట్స్ అలా చేయి మమ్మీ అన్నది. ఇక సరే అనేసి ఫ్రూట్స్ అయితే కొనుక్కొని వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే అంజలికి వరుణ్కి అయితే ఫ్రూట్స్ సలాడ్ కావాలంట. ఇక పాలైతే పొయ్యి మీద పెట్టినా. అడిగిన అన్ని చెప్పి నేను అడిగిన చెప్తాను. మసులుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే అంజలి అయితే కట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మా మమ్మ అయితే బనానా అయితే కట్ చేస్తుంది. నేను కస్టర్డ్ యాపిల్ కస్టర్డ్ యాపిల్ అది చూడండి ఫ్రెండ్స్, ఇదేందో కూడా తెలుస్తలేదు ఫ్రెండ్స్ నాకు. నువ్వు ఆగు ఏం చెప్పాలి. అట్లా ఉంది నీ చదువు కాదు హాలిడేస్ వచ్చి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే అదేందో కూడా తెలుస్తలేదు. ఏం ఫ్రూట్ అని ఇట్లున్నావు అంజలి నీ స్టడీ. తెలుగులో ఎవరైనా చెప్తారు, ఇంగ్లీష్ లో సడన్ గా గుర్తు రావాలి. అబ్బో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బనానా అయితే కట్ చేసేసినాం. ఇక పాలు అయితే మరిగినాయి. పాలు కింది తీసుకొచ్చి కలిపేసి అయిపోతుంది. మనకి ఏమంటారు ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన దాంట్లో అయితే నేనైతే ఫ్రూట్స్ అయితే యాపిల్ ఒకటి తీసుకున్నా, 2 బనానా, 1 అనార్ తీసుకున్నా, ఇక గ్రేప్స్ అయితే తీసుకున్నా. సో ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేస్తున్నా. కొన్ని పాలు అయితే చల్ల అయితే తీసి ముందే పెట్టుకున్న పక్కకి, ఎందుకంటే అందులో వేడి దాంట్లో వేస్తే గడ్డలు అవుతుందని. వెనిలా ఫ్లేవర్ పసుపులాగా వచ్చింది. చూడు కింద కలిసిందా మంచిగా. ఇప్పుడు ఈ కలిసిన పాలని అయితే మరి మరిగే పాలలో కలపాలా. కలిపి షుగర్ వేసుకొని పాలు కిందికి దింపేసి చల్లగా అయినాక ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ నాకు హాలిడేస్ వస్తున్నాయని ఫ్రూట్స్ బండి పెట్టించి ఫ్రూట్ సలాడ్ బండి పెట్టిస్తాం ఫ్రెండ్స్. అడ్రస్ షాప్లో ఎత్తుక్కున్నాక అడ్రస్ అయితే చెప్తాము. షుగర్ ఎంత వేయాలి? ఇట్లా కట్టేసుకోవాలి. 2 స్పూన్. ఫ్రెండ్స్ వేస్తున్నావు సార్ ఒకటే. ఎవరికి షుగర్ లేవు అంతగానే చూసిరా ఫ్రెండ్స్ ఎంతగానో వేసిందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కస్టర్డ్ పౌడర్ అయితే పాలల్లో కలిపేద్దాము. మరిగే పాలలో కలపండి ఫ్రెండ్స్. అయితే పాలు మరుగుతాయి మళ్ళీ. అదో మరుగుతున్నాయి, చాలాసేపు అయింది కదా మరిగ పెట్టి. చక్కెర వెలిసిందా? ఇంకా కొంచెం వేద్దాం. ఏమొస్తుంది? నీకు ఇప్పుడు వస్తుంది కదా కఫ్. అదే వేసుకుంటా కలుపు. సో ఫ్రెండ్స్ మా రాయేష్ అయితే నాకైతే ఫ్రూట్ సలాడ్ ఎట్లా వేయాలనేసి అయితే నేర్పిస్తుండ్రు. వేసుకుంటా కలుపు. కలపడా? చీఫ్ కాదు చెఫ్. చెయ్యి కాలుతుంది. ఇంకా కొంచెం మెలిగింది. వేసి వేస్తున్నా ఫ్రెండ్స్. వెన్నెల ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వేసేయాలా కదరా మళ్ళీ ఇంకెప్పుడు దీంతోనే కింది దింపేయాలి. మరగద్దా ఇది కూడా? మరి వేయద్దు అట్లా. దింపినాక కలుపు. ఇక మస్తు మరగాలి, చిక్కగా అవుతుంది. చిక్కగా అయినాక దింపాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయితే మీ ఒక్కదానికి వస్తుందా? మాకు కూడా వస్తుంది ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం. స్లిమ్లో పెట్టుకొని బాగా కలపాలి. జరిగే నువ్వు ఏం చేస్తుంటే అబ్బో. చూసిరా ఫ్రెండ్స్, క్రెడిట్ మొత్తం ఈమెకే కావాలంట. నేను చేయొద్దా? నాకు కావాలి. గరం పాలు. ఫ్రెండ్స్ పాలు అయితే మరిగిపోయినాయి మంచిగా. ఇంకొంతసేపు చల్లగా చేద్దాం. చల్లగా చేద్దామా? చెయ్యి. నాకు చెమటలు చూడండి ఫ్రెండ్స్. చూసి దూరం పెట్టి అలా పడతాయి. అలా పడితే టేస్ట్ వస్తుంది.
కానీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్యాన్ అయితే వేసేసిన పాలైతే చల్లగా అయ్యే వరకు కలపాలి, చల్లగా అయ్యే వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక పాలు అయితే ఇక చల్లగా అయిపోయినాయి. అట్లా తాగుతారా? అరే చూడండి మరి ఇట్లనే తాగుతారా అంట. ఇక జరుగు అటు ఇట్లా ఏమైనా తాగుతారా? జల్లి ఫ్రూట్స్ లా కలుపుకొని తినాలి. కొంచెం తీర్థమా? చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి మరి తీర్థం తాగినట్టు తాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే కలుపుకుంటున్నాం. అట్లా కాదు, ఇంకా కొంచెం వేయవా? కలుపుకొని పోయాలి. ఇంకా కొంచెం వేయవా? ప్రేమగా పోయాలి. ప్రేమ కొంచెం వెయ్యే. వావ్, దగ్గర నుంచి చూపి ఇంత బాగుందా? కలుపు. వాటర్ అవి అవి విడివిడిగా పోయాలి, ప్రేమగా పోయండి. ఏంది? మరి ఎంత మంచిగా చేస్తే అంత ప్రేమగా చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ లో మొత్తం మా రాజేష్ ప్రేమ అయితే కలిపేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మా రాజేష్ ప్రేమని అయితే మేమైతే కొద్దిసేపు అయితే తాగుతాము, తింటాము. ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఇక ఇలా కావుతలేదు, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మళ్ళా ఇప్పుడు అది గంట సేపు కావాలి. మరి ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ హైలో మొత్తం నెంబర్ మీద పెడతా, ఫుల్ నెంబర్ మీద. ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేస్తున్నా. వావ్, ఫ్రూట్ సలాడ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్. ఫ్రెండ్స్ చూడండి ఇక ఎట్లా అయిందో. స్పూన్ ఒకటి చిన్న స్పూన్. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రూట్ సలాడ్. వావ్, చూద్దాం ఇక్కడ చూసిస్తా. సో ఫ్రెండ్స్, ఈ ప్రయత్నం నేను తింటున్నా. ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లో అయితే మీరు ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. బయట జ్యూసెస్ కొనుక్కొచ్చుకున్నా కానీ అంత ఏమంటారు, అంత ఫ్రెష్గా అయితే ఉండదంట. అందుకని ఇంట్లోనే చేసిన పిల్లల కోసం అయితే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.